నమస్తే. వెల్కమ్ టు దాతృ భక్తి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, మనకి ఈ నెల 26వ తారీఖున గురు పుష్య యోగం అని అంటూ ఉన్నారు. అయితే ఆ రోజు విశిష్టత ఏంటండి? ఎలాంటి పనులంటూ చేయొచ్చు అంటారు ఆ రోజు? గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి రావడము ఎంతో అరుదు, ఎంతో విశేషం. అయితే పుష్యమి నక్షత్రం అనగానే వాస్తవానికి కూడా శని భగవానుడు దీనికి అధిపతి కదా, శని భగవానుడు కదా అని అనుకుంటారు. కానీ పుష్యమి నక్షత్రము అంటే శని భగవానుడు అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. కానీ దీనికి వాస్తవానికి కూడా గురువు అధిపతి కదా. కనుక ఇలాంటి పుష్యమి నక్షత్రము గురువారం రోజు కలిసి రావడము గురు పుష్క యోగంగా చెప్పడం జరుగుతుంటుంది. గురు పుష్యమి యోగములో భాగంగా మరి ఈ రోజు నాడు ఏం పనులు చేస్తే బాగుంటుంది, ఏం పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ గురువుకు సంబంధించి కొన్ని రాశుల వారు అర్ధాష్టమ గురువు కానీ, అష్టమ గురువు కానీ, లేదా షష్టమ గురువు కానీ ఉండడం వల్ల కొంత వీరి యొక్క జీవితంలో లాస్ట్ 5-6 మంత్స్ నుండి కూడా తులారాశి వారు కానీ, ధనస్సు రాశి వారు కానీ, అదేవిధంగా మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు, మకర రాశి కాదు కుంభరాశి వారు, వీరికి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహము సరిగ్గా లేదు. లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే పనులు దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ, లేదా ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఇబ్బందులు, పొమ్మల లేక పొగబెట్టేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడడం కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, కొన్ని గొడవలు ఏర్పడడం కానీ, మరొకటి ఏమిటి అంటే ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ ఉద్యోగం అలా సడన్గా తీసివేయడం కానీ ఉద్యోగంలో నుండి, లేదా ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు వస్తూ ఉన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం లేదు అనేటువంటి సందర్భంలో మనకి ఇవన్నీ కూడా ఉన్నవి. అయితే రాశులకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అండి ఈ గురు పుష్య యోగం వల్ల? రాశులకు అనేటువంటిది ఏది ఉండదు. అయితే ఈ రాశుల వారికి గురుబలం లేదు కనుక ఈ గురు పుష్యమి యోగం రోజు వీరు చిన్న పరిహారం చేసుకోవాలి, మంచి ఫలితం ఉంటుంది. చిన్నదైనా కూడా అనుగ్రహం పొందుతుంది. ఇప్పుడు ఒకరితో అవసరం ఉంది కనుక తప్పకుండా వారిని పొగడమా, లేదా వారిని కొంత ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడమా, ఇలాంటివి చేస్తే తప్పకుండా వారి నుండి మనం ఏదైతే కావాలి అనుకుంటామో తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక గిఫ్ట్ రూపకంగా గురువు గ్రహానికి మీరు ఈ యొక్క గురు పుష్యమి యోగం ఉన్నటువంటి రోజు చేస్తే, ఇప్పుడు మామూలుగా ఒక పిల్లవానికి చాక్లెట్ ఇచ్చింది వేరే ఉంటుంది, ఒక బర్త్డే రోజు ఇచ్చింది వేరే ఉంటుంది. కనుక అంటే చూడండి, అదే పిల్లవాడు కానీ బర్త్డే రోజు ఇస్తే ఈరోజు నా పుట్టినరోజు అని చెప్పి కానీ, పుట్టినరోజు ఇచ్చాడు అనేటువంటి భావన కానీ, ఏదైనా గిఫ్ట్ సంతోషపడతాడు సర్ప్రైజ్ చేస్తే. అదేవిధంగా మామూలుగా జనరల్గా ఇస్తే దానికి అంత పెద్ద వాల్యూ ఉంటుంది, కానీ బర్త్డేకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ అనేది మామూలు డేస్లో ఉండదు కదా. అదేవిధంగా ఈ గురు పుష్యమి యోగం వచ్చినప్పుడు ఈ రోజు నాడు ఒక బంగారం కొనడం కానీ, లేదా బంగారం కొనలేని వారు కొన్ని పసుపు కొమ్ములు అంటారు కదా, మనకు పచ్చి పసుపు కానీ, లేదా పసుపు కొనడం కానీ, మనకు మామూలుగా పసుపు కొమ్ములు ఉంటాయి, లైట్ పసుపు కొమ్ములను ఒక 100 గ్రామ్ తీసుకోవాలి. తీసుకున్నా లేదా చక్కగా కూడా ఎవరికైనా గురువులకు దానంగా ఏమైనా మంచి వస్తువులు కానీ, ధోతి కానీ, లేదా
వస్త్రాలు కానీ ఇచ్చుకున్న ఉమ్, అద్భుతమైన ఫలితం ఉంటుంది. అయితే ఈ రోజు నాడు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి రోజు గురుపుష్యమి ఉండేటువంటి యొక్క సందర్భాన్ని కేవలము గోల్డ్ రిలేటెడ్, మళ్ళీ చెప్తున్నా, బంగారానికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో తాకట్టులో కానీ ఉమ్, ఎవరికో ఇచ్చేసి చేబదులుగా అప్పులు తీసుకోవడం కానీ, బ్యాంకులో ఇరుక్కుపోయింది అనుకునేటువంటి వారు కానీ, ఈ సందర్భాలలో ఖచ్చితంగా మీరు సంకల్పించుకోండి. లేదా వారికి ఫోన్పే, గూగుల్ పే అమౌంట్ కొట్టేసేయండి. లేదా ఈ సమయంలో ఒక లెటర్ రాయండి. ఉమ్, మనకు సుమారుగా రాత్రి 11 దాటిన తర్వాత ఈ యొక్క గురు పుష్యమి యోగం ఏర్పడుతుంది. కనుక రాత్రి 11 దాకా మేల్కొని ఆ రోజు రాత్రి 11:30, 11:20కి ఒక వైట్ పేపర్ మీద చక్కగా కూడా ఎల్లో కలర్లో ఉండేటువంటి స్కెచ్ పెన్ తీసుకొని రాయండి మీ పేరు, మీకు ఎవరికైతే మీరు డబ్బు ఇవ్వాలి, లేదా అంటే బంగారం తాకట్టులో ఏదైనా బ్యాంకులో ఉన్నా కూడా ఈ బ్యాంకులో పలానా వ్యక్తి గల నేను ఈ యొక్క బ్యాంకులో మనకు ఆ యొక్క అమౌంట్ మన బంగారం తాకట్టులో ఉంది, నేను ఈ యొక్క బంగారం నాకు రిలీజ్ కావాలి అని చెప్పి ఒక లెటర్ రాసి ఈ 11, 11:30 ప్రాంతంలో దేవతా పూజా మందిరంలో పెట్టేసుకోండి. లేదా అది మీ యొక్క దిండి కింద పెట్టుకొని పడుకోండి. చక్కగా నా బంగారం రిలీజ్ అయ్యింది తప్పకుండా అనేటువంటి భావనలోనే మీరు అనుకుంటూ నిద్రపోండి. ఉమ్, ఇక ఎవరైనా ఫోన్పే, గూగుల్ పే అవైలబుల్లో ఉంటే వారికి ఆ సమయంలో ఎంతో కొంత 500 లేదా 1000 రూపాయలైనా కూడా ఫోన్పే, గూగుల్ పే చేసేసేయండి. ఉమ్, లేదా ఎవరైనా ఉన్నా కూడా వారికి ఆ 11:30 ప్రాంతం అంటే రాత్రి కనుక కుదిరితే తీసుకువెళ్ళి వారికి ఇచ్చేసేయండి అమౌంట్. చేబదులు ఉన్నా కూడా 1,00,000 రూపాయలు అప్పు చేసి ఉన్నారు, అందులో నుండి వడ్డీ కావచ్చును, లేదా అసలే అనుకొని ఒక 10,000, 5,000 ఇస్తా అనుకుంటే ఈ సమయానికి ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ లోన్ కానీ చేబదులు కానీ తీరేటువంటి అవకాశం. రోజులు, అవకాశాలు కమింగ్ సూన్లో ఉంటవి. ఉమ్, వితిన్ 3 months to 6 monthsలో ఏదో రకంగా మీ బంగారం మీ దగ్గరికి వస్తుంది. లేదా మీ యొక్క చేబదులు ఏవైతే ఉన్నాయో అవి తీరడానికి ఏదో రకంగా ఆ యొక్క యూనివర్స్ అంటే అమ్మవారు తప్పకుండా మీకు ఏదో రకంగా దారి చూపెడుతుంది. మంచి పరిహారం తెరేసే గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.